బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వినరో భాగవతోత్తమ కథలు వినగా వినగా తొలగును వ్యథలు. వినరో భాగవతోత్తమ కథలు వినగా వినగా తొలగును వ్యథలు. పలు విధ భక్తుల వింత చరితలు అందించును అవి అందని ఫలములు. పలు విధ భక్తుల వింత చరితలు అందించును అవి అందని ఫలములు. పురాణాల్లో ఏ కొద్ది పరిచయం ఉన్నవారైనా శౌనక మహర్షి పేరును తప్పక విని ఉంటారు. అన్ని సందర్భాల్లో పురాణం అంటున్నగానే శౌనక అని ఇంకోటి వస్తుంది సూత, అది ఉండని. పురాణాలు అనగానే ముందుగా మనకు సూతుడు, శౌనకుడు అనే పేర్లు గుర్తుకొస్తాయి. అన్ని పురాణాలకు నారాయణుడే ఆధారం. ఆ పురాణాలను వేల మంది ఋషులకు బోధించటం ద్వారా శౌనక మహర్షి పురాణ వాగ్మయాన్ని రక్షించిన వారిలో ముఖ్యుడయ్యాడు. భాగవత మార్గానికి పురాణాలు మూలం కనుక శౌనక మహర్షి పేరు భాగవతుల పట్టికలో చేరింది. అందువల్ల మనం ఆయన కథను తప్పకుండా తెలుసుకోవాలి. ప్రాచీన కాలంలో కొన్ని కారణాల వల్ల పిల్లలకు పెద్దలు చిత్రమైన పేర్లు పెట్టేవారు. ప్రమతి అనే మహర్షి తన కొడుకుకు శౌనక అనే పేరు పెట్టాడు. ఆ మహర్షి కూడా ఏమాత్రము సిగ్గుపడకుండా తల్లిదండ్రి పెట్టిన పేరుతోనే లోకంలో ప్రసిద్ధికెక్కాడు, శౌనక అని. ఆ శౌనక మహర్షికి ప్రమద్వర అనేటువంటి అప్సరస గర్భంలో ఒక పిల్లవాడు పుట్టాడు. వాళ్ళిద్దరికి శౌనకుడి కొడుకు కనుక ఆ పిల్లవాడిని తోటి ఋషి బాలకులు శౌనక అని పిలవసాగారు. శౌనకుడు కొడుక కాబట్టి శౌనక అన్నారు. ఆయన కూడా ఆ పేరే బాగుందని చాలా సంతోషించాడు. శౌనకుడు తండ్రి పెంపకంలో సమస్త విద్యలను అధ్యయనం చేశాడు. తిరుగులేని పండితుడిగాను మహర్షిగాను లోకంలో కీర్తి గడించాడు. శౌనకుడి ప్రసక్తి వేదాల్లోనూ పురాణాల్లోనూ అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. ముండకోపనిషత్తు, పరబ్రహ్మోపనిషత్తు మొదలైన ఉపనిషత్తుల్లో శౌనక మహర్షి ప్రసక్తి కనిపిస్తుంది. అక్కడ శౌనకుణ్ణి మహాశాల విశ్వవిద్యాలయాలకు సంచాలకుడైనటువంటి కులపతిగా వర్ణించారు. కులపతి అంటే ఏదో చిన్న పదవి కాదు. కులపతి అనే పదానికి పద్మపురాణం ఇలా నిర్వచనాన్ని చెప్పింది. మునీనాం దశసాహస్రం యోన్నపానాదినా భరేత్ అధ్యాపయతి విప్రర్షిః అధ్యాపయతి విప్రర్షిః సవై కులపతి స్మృతః సవై కులపతి స్మృతః. ఏ మహర్షి అయితే మంచి మేధావులైన 10,000 మంది విద్యార్థులను పోషిస్తూ వారికి బోధిస్తూ ఉంటారో అటువంటి మహర్షిని కులపతి అంటారు. భారత భాగవతాల్లో లెక్కలేనన్ని సార్లు శౌనకుడి ప్రస్తావన కనిపిస్తూనే ఉంటుంది అక్కడక్కడ. ఈయనను సమకాలీన మహర్షులు ఋగ్వేదాచార్య అని కీర్తించారు కూడా. శౌనకుడు తండ్రి వద్ద సమస్త విద్యలను కూడా అధ్యయనం చేసినటువంటి తర్వాత తల్లిదండ్రుల అనుమతి పొంది తపస్సుకు బయలుదేరాడు. సమస్త తీర్థాలను దర్శిస్తూ
నైమిషారణ్యాన్ని చేరాడు. ఆ కాలంలో నైమిషారణ్యం భూలోక స్వర్గంలా ఉండేది. ఆ క్షేత్రాన్ని చేరిన శౌనక మహర్షికి ఇక ముందుకు వెళ్ళాలనిపించలేదు. నైమిషానికి విష్ణు క్షేత్రం అని మరొక పేరు ఉంది. నైమిషారణ్య ప్రదేశంలోని ప్రశాంతతకు ఇష్టపడి శౌనక మహర్షి అక్కడే చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకొని విష్ణు స్మరణ చేస్తూ ఉండిపోయాడు. ఇందిరేశ గోవింద ఇందుముఖ గోవింద, ఇందిరేశ గోవింద ఇందుముఖ గోవింద, సుందర హరవింద నందన కంద. ఇందిరేశ గోవింద ఇందుముఖ గోవింద, సుందర హరవింద నందన కంద. ఇందిరేశ గోవింద ఇందుముఖ గోవింద, సుందర హరవింద నందన కంద. పక్షి వాహన గోవింద పక్షి రక్షక గోవింద, పక్షి వాహన గోవింద పక్షి రక్షక గోవింద. వాజి రూప గోవింద వాజిముఖ గోవింద, వాజి రూప గోవింద వాజిముఖ గోవింద. ఇందిరేశ గోవింద ఇందుముఖ గోవింద, సుందర హరవింద నందన కంద. కమల నయన గోవింద కమలాక్ష గోవింద, కమల నయన గోవింద కమలాక్ష గోవింద. కోమలాంగ గోవింద సుకుమార గోవింద, కోమలాంగ గోవింద సుకుమార గోవింద. ఇందిరేశ గోవింద ఇందుముఖ గోవింద, సుందర హరవింద నందన కంద. పద్మనాభ గోవింద పాద కమల గోవింద, పద్మనాభ గోవింద పాదకమల గోవింద. సరసీజక్ష గోవింద సరోజ చరణ గోవింద, సరసీజక్ష గోవింద సరోజ చరణ గోవింద. ఇందిరేశ గోవింద ఇందుముఖ గోవింద, సుందర హరవింద నందన కంద. భక్త బాంధవ గోవింద భావ బంధన గోవింద, భక్త బాంధవ గోవింద భావబంధన గోవింద. సచిదానంద గోవింద సాధువత్సల గోవింద, సచ్చిదానంద గోవింద సాధువత్సల గోవింద. ఇందిరేశ గోవింద ఇందుముఖ గోవింద, సుందర హరవింద నందన కంద. ఇందిరేశ గోవింద ఇందుముఖ గోవింద, సుందర హరవింద నందన కంద. ఆయన కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. వేల మంది శిష్యులు విద్య నేర్పమని ఆయనను ఆశ్రయించారు. శౌనకుడి చిన్న ఆశ్రమం అతి కొద్ది కాలంలోనే విశ్వవిద్యాలయంగా మారింది. వేల మంది విద్యను పూర్తి చేసి వెళుతున్నారు. ఒకానొక సందర్భంలో శౌనక మహర్షికి సత్రయాగం చేయాలనే సంకల్పం కలిగింది. సత్రయాగంలో చాలా రకాలున్నాయి. సంవత్సర కాలం చేసేవి, 12 సంవత్సరాలు చేసేవి, 100 సంవత్సరాలు చేసేవి, ఇలా అనేక విధాలుగా ఉన్నటువంటి సత్రయాగ విధానాలలో శౌనక మహర్షి 12 సంవత్సరాల సత్రయాగాన్ని స్వీకరించాడు. ఆయన సంకల్పానికి తిరుగులేదు. కొద్ది రోజుల్లోనే అన్ని ఏర్పాట్లుగా పూర్తి అయ్యాయి. యజ్ఞ సమయంలో పురాణ పఠనం, పురాణ శ్రవణం అనేటువంటి ఈ రెండు ఎంతో ముఖ్యమైనవి. శౌనక మహర్షి బాగా ఆలోచించి పురాణ పఠనానికై
సూత మహర్షిని ఆహ్వానించి నియమించాడు. సూత మహర్షి సామాన్యమైన పౌరాణికుడు కాదు. ఆయన వినని విషయం లేదు, చదవని గ్రంథం లేదు. అందుకే మహాసత్రయాగంలో సూతుడికి ఆ పదవి దక్కింది. సత్రయాగం ప్రారంభమయ్యే నాటికి శౌనక మహర్షి ఋగ్వేదం యొక్క శాఖల, భాష్కల, శాఖలను ఆ శాఖలనంతా పరిష్కరించటమే కాక అథర్వవేద మంత్రాలతో కొన్ని మంత్రాలను కూడా దర్శించి ద్రష్టగా నిలిచాడు. ఆయన దర్శించిన ముఖ్యమైన మంత్రభాగాన్ని శౌనక సంహిత అని పిలుస్తారు. ఇంతటి గొప్పవాడు కనుకనే ఆయనకు ఋషిలోకంలో ఒక విశేషమైన స్థానం ఉండేది. For more videos like this, subscribe Big TV channel.